హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్బీకి సంబంధించి గ్రేడ్ 1 అండ్ మనకు గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించి మనకైతే సో ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చేసింది అనమాట. ఇంటిమేషన్ సిటీ ఇంటిమేషన్ అయితే ఒక లెటర్ అయితే ఈ కాల్ లెటర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కాబట్టి సో ఎవరికి ఎప్పుడెప్పుడు ఉందనేది మీరు ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. అయితే సో ఏ విధంగా చూడాలి, హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో అయితే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనం ఏదైనా ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఎవరైతే అప్లికేషన్ చేశారో వాళ్ళకు ఒక మెయిల్ వస్తుందన్నమాట. సో మీకు జీమెయిల్లో వాళ్ళైతే మెయిల్ చేయడం జరుగుతుంది. సో మీకు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే ఎక్కడ ఏరియా అనేది సిటీ ఇంటిమేషన్ సంబంధించి కూడా చూసుకోండి అంటూ కూడా మనకు మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఆ మెయిల్లో మనకు లింక్ ఉంటుందన్నమాట. లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీరు ఈ విధంగా ఈ సైట్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు మండే టు సాటర్డే వరకు ఈ నంబర్స్కి మీరు అయితే కాల్ చేసి మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మంత్, అలాగే ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. లాగిన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి అనమాట. ఈ విధంగా సో మీ జీమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు సో చూడండి, ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ ఇన్బాక్సెస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఆర్ఆర్బీకి సంబంధించి ఒక మెయిల్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ఆర్బీ సైట్ నుంచి. సో ఇక్కడ ట్యాప్ చేయండి. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడికి మాత్రమే ఈ విధంగా మెయిల్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి నెంబర్ ఉంటుందన్నమాట. ఇక్కడ యూజర్ ఐడి నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఈ రెండింటితో మీరు లాగిన్ కావచ్చు అనమాట. ఇక్కడ మనకు లింక్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లింక్ పైన ట్యాప్ చేసి ఇంతకుముందు చూపెట్టాను కదా ఆ సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు సంబంధించి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, మీకు సంబంధించిన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అందులో ఈ కాల్ లెటర్స్ ఉంది. ఇక్కడ సిటీ స్లిప్ ఇంటిమేషన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సిటీ స్లిప్ ఇంటిమేషన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది. ఇక్కడ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ ఇక్కడ ఏ ఏరియాలో పడ్డది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఏరియా ఇక్కడ టెస్ట్ సిటీ హైదరాబాద్, అలాగే ఎగ్జామ్ డీటెయిల్స్ సంబంధించి తెలంగాణకు సంబంధించి కావచ్చు, అలాగే సెంటర్, అలాగే 13 మార్చ్ అంటే రేపే అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రేపు అయితే ఎగ్జామ్ ఉందంటే కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు ఇంటిమేషన్ లెటర్ అనమాట. ఇప్పుడు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ కాల్ లెటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిక్వైర్మెంట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి సంబంధించి 13th ఇక్కడ గ్రేడ్ 1 సంబంధించి 13 మార్చ్ 2026 అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కాల్ లెటర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది డౌన్లోడ్ అని. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి మళ్ళీ. సో ఈ విధంగా ఓపెన్ చేసి మనకు హాల్ టికెట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో రిపోర్టింగ్ టైం ఇక్కడ చూసుకోవచ్చు 7:30 వరకు అక్కడ ఉండాలి. సో 9 నుంచి 1.5 hour అయితే ఎగ్జామ్ ఉంటుంది. 13 మార్చ్ అనమాట. సో ఇక్కడ సెంటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎక్కడ పడ్డది వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేశారో ఆ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట, తెలుగు అండ్ ఇంగ్లీషు. సో ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి సంబంధించి అఫీషియల్ సో ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, మనకు 6 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. ఇది మనకు 13th రోజు అయితే రేపు ఎగ్జామ్ అయితే ఉందన్న, ఇది లాస్ట్ ఎగ్జామ్ అనుకుంటా. సో మీరు ఒకసారి చూసుకోండి ఎవరెవరికి ఎప్పుడు పడ్డది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.